హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ కామాక్షి. ఈరోజు నేనైతే చివరి రోజు కార్తీక మాసంలో పోలీస్ వర్గానికి వెళ్ళేది వ్రతం చేసుకున్నాను. నది దగ్గర అయితే దీపాలు వదలాలి, కానీ ఇంట్లో కూడా తులసి కోట వద్ద దీపాలు అనేది వదిలేశాను. 30 రోజులు కార్తీక మాసంలో నా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ అయింది. నేను మా స్వామి అయితే వేసుకున్నాము, మా వారు శివమాల వేసుకున్నారు. ఇది పూర్తయిన తర్వాత మేము శ్రీశైలం అనేది వెళ్ళేసేస్తాము. స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాము. శ్రీశైలం మల్లికార్జున అండ్ బ్రహ్మరాంబిక అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వస్తాము. అట్లాగే పోలమ్మని స్వర్గానికి అయితే మనం పంపించేసాము, సాగనంపాము. సక్సెస్ఫుల్గా అయితే కంప్లీటెడ్ అయిపోయింది నా పూజ అయితే. మీరు కూడా ఇలాగే చేసుకున్నారు కార్తీక మాసం అంతా. నేనైతే హ్యాపీగా స్వామివారికి అభిషేకాలు కానీ, రుద్రాభిషేకాలు కానీ, స్వామివారికి రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి అభిషేకాలు అయితే చేసేసాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కే మనము దీపారాధన అనేది కంప్లీటెడ్ అయ్యి తులసి కోట వద్ద అనేది నేను ఇలాగా అరటి డప్పులు అయితే లేవు. యాక్చువల్గా నేను కొబ్బరి చిప్పలలో అయితే 35 ఒత్తులు అనేది దీపారాధనతో నీళ్ళు వదిలాను. మనకి 31 రోజు కంప్లీటెడ్గా. అండ్ ఇదండి మా మనీ ప్లాంట్. 31 దీపాలు నెల మొత్తానికి. ఒక దీపం వినాయకుడికి, ఒక దీపం వచ్చి కార్తీక దామోదరుడికి, అప్పుడు 33, 2 దీపాలు వచ్చి గంగమ్మకి. అట్లాగా మొత్తం 35 ఒత్తులు వదిలాను. ఇట్లాగైతే నా పోలిపాడ్యము లాస్ట్ పూజ అయితే కంప్లీటెడ్. లాస్ట్గా చివరిగా అమ్మవారికి తాంబూలము, నైవేద్యము, కొబ్బరికాయ నివేదన చేశాము. పోలీస్ వర్గానికి వెళ్ళి కథ చదివి స్వామివారి దగ్గర అక్షంతలు కొన్ని వేసి, నేను మా స్వామి అక్షంతలు శిరస్సు పైన ధరించి, అదే మా పిల్లలు ఇంకా లేదు, మా పిల్లలకి కూడా పక్కన పెట్టేశాము. ఇలా అయితే కంప్లీటెడ్ అయింది. మీరు కూడా ఇలాగే చేసుకున్నారని, అట్లాగే ఉమా మహేశ్వర ఆశీస్సులు మన మీద ఉండాలని, అలాగే శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక ఆశీస్సులు మన మీద ఉండాలని ఈ వీడియో చేస్తున్న. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.